కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం మండల యూత్ అధ్యక్షులు డాక్టర్ దడిగల శరత్ జన్మదిన వేడుకలను ఆదివారం కురవి మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురవి మండల అధ్యక్షులు అంబటి వీరభద్ర గౌడ్, పురుషోత్తయ్య గూడెం మాజీ సర్పంచ్ నూకల అభినవ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గంధసిరి అశోక్, మరిపేడ మండల నాయకులు కాలం రవీందర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కురవి పట్న కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ, రాజేందర్, ఆలయ ధర్మకర్త బాలాగని శ్రీనివాస్, మెంచు అశోక్, గంధసిరి అంబరీష, కామిండ్ల వీరన్న, ఎర్ర నాగేశ్వరరావు, ఆలయ ధర్మకర్త చిన్నం గణేష్, మాజీ సర్పంచ్ తుకారం నాయక్, లక్ష్మణ్ నాయక్, యువ నాయకులు కొత్త ఏకరాజు, సంగం నాగరాజు, చిన్నం శ్రీనివాస్, దైద వీరయ్య, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యువజన కాంగ్రెస్ కురవి మండల అధ్యక్షులు శ్రీ దడిగల శరత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి కాంగ్రెస్ నాయకులందరూ రావడం జరిగింది. యువజన కాంగ్రెస్ సంబంధించినటువంటి జిల్లా జనరల్ సెక్రటరీ పిల్లల భాస్కర్ గారు, అలాగే జిల్లా సెక్రటరీ నాయస్ గారు గౌరవ మా ఆహ్వానాన్ని మెచ్చి, యువజన కాంగ్రెస్ ఆహ్వానాన్ని మెచ్చి వచ్చినటువంటి శ్రీ నూకల అభినవ్ రెడ్డి గారికి, అలాగే సీనియర్ కాంగ్రెస్ మండల నాయకులకి, మండల అధ్యక్షులకి, మండల కోఆర్డినేటర్లకి, సోషల్ మీడియా ఇన్ఛార్జీలకి, సోషల్ మీడియా కోఆర్డినేటర్లకి పేరు పేరున యువజన కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రభుత్వ వైపు గౌరవనీయులు దొండకల్ ఎమ్మెల్యే జాడోతు రామచంద్ర నాయక్ గారి ఈరోజు క్యాబినెట్లో మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయాడు. అది ఎంతో దురదృష్టంగా భావిస్తున్నాం. ప్రగతి పదంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ని తన యొక్క ఒక సంవత్సరం తిరగక ముందుకే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు తీసుకుపోతున్నటువంటి మా గౌరవనీయులు ఎమ్మెల్యే జాడోతు రామచంద్ర గారి నాయకత్వంలో పనిచేసినందుకు మా యువజన కాంగ్రెస్ తరఫున మేము చాలా గర్విస్తున్నాం. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి దడిగల శరత్ గారిని ఇంకా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ దొర్నకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను సగర్వంగా తెలుపడం జరుగుతుంది. ఇందులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు హాజరైన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.